జై భీమ్, అభినందనలు. ఈరోజు ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఒక నిర్దిష్టమైన విధానంలో నిర్దిష్టమైన అంశంపై ఒక సీరియస్గా ఉండేవాళ్ళు కూర్చొని మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమం చేపట్టినందుకు జ్ఞాన ప్రచార సభని నిర్వాహకులైన నల్లబాబు గారిని, సంజీవ్ గారిని, ఇతర మిత్రులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన పుస్తకాలు, రాసిన అంశాలు పైన చర్చ అనేది చాలా ముఖ్యమైన అంశం. అయితే ఈ అంశాల్ని మనం చర్చించే ముందు ఏ దానికైనా ఒక చారిత్రక నేపథ్యం ఉంటుంది. ఒక కార్యక్రమం జరుగుతున్నది అని అంటే ఒక నేపథ్యం ఉంటుంది. ఇప్పుడు మీలాంటి కార్యక్రమానికి కూడా ఒక నేపథ్యం ఉంది. ఏంటి, 10 ఏళ్ళుగా మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తిస్తూ, గౌరవిస్తూ, ప్రేమిస్తూ, ఆయనను గుర్తు చేసుకొని ప్రతి ఆదివారం ఒకటి చేసుకుంటున్నారు. బికాజ్ ఆయన అంటే మనకు ఒక అపారమైన గౌరవం ఉంది. ఆయన మన దేశానికి, ప్రజలకి, ముఖ్యంగా నిమ్న వర్గాలకి, దళితులకి, అందరికీ ఒక రకమైన అండగా నిలబడ్డాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రచనల్ని కూడా ఒక సమయం, సందర్భం చూసే మనం చర్చించాల్సి ఉంటుంది. ఒక పుస్తకాన్ని లేకుంటే ఒక అంశాన్ని మనం మాట్లాడుతున్నామంటే అది అటు ఇటుగా అంతా తీసేసి అక్కడనే కూర్చొని కార్ల్ మార్క్స్, బుద్ధ అని మాట్లాడటం, లేకుంటే అనిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అని మాట్లాడటం, అదేమవుతుంది అని అంటే ఆ టాపిక్ కానీ అంశం కానీ దేనికదే ఉండదు. ఈరోజు బుద్ధార్ కార్ల్ మార్క్స్ అనే ఒక టాపిక్ మీద ఆయన రాసిందే దాదాపు ఆయన చనిపోవడానికంటే ఒక 9 రోజుల ముందు అంతే ఆయన మాట్లాడింది. ఫస్ట్ ఆయన మాట్లాడింది కాఠ్మండ్లో నవంబర్ 26, 1956. ఆయన అక్కడికి 4th వరల్డ్ కాన్ఫరెన్స్ను హాజరు కావడానికి వెళ్ళినప్పుడు ఆయన అంతకుముందు వేరే టాపిక్ అనుకున్నాడు. కానీ అక్కడ ఉన్న యువకులు వాళ్ళందరూ కూడా సౌత్ ఆసియా నుంచి వచ్చిండ్రు. అప్పటికి కమ్యూనిజం, వియత్నాం, చైనా, లావోస్, కంపూచియా ఇటువంటి దేశాలన్నిటిలో చాలా ఉధృతంగా ఉన్న మూమెంట్ అది. కాబట్టి వాళ్ళు ఆయనను అడిగారు, మీరు భారతదేశం నుంచి వచ్చారు కదా, మీరు మార్క్స్, బుద్ధుడి యొక్క మీద మాట్లాడితే బాగుంటుందేమో, లేకుంటే మార్క్స్ మీద మాట్లాడితే బాగుంటుందేమో అని అన్నప్పుడు ఆయన అక్కడికక్కడే ఆ రోజుకు నెక్స్ట్ డేకు ప్రిపేర్ అయ్యి దీన్ని ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. అంటే ఒక రకంగా ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో అంత కాన్ఫిడెంట్గా అంశం గురించి మాట్లాడిండు అని అంటే అప్పటికే ఆయన ఒక విస్తృతమైన, లోతైన అధ్యయనం చేసి ఉన్నాడు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఆయన యొక్క ప్రయాణాన్ని కూడా కనీసం కొంతనం మనం మాట్లాడుకోవాలి. ఫిలసాఫికల్ జర్నీ అంటాం. అంటే ఒక మనిషి 1956 నవంబర్ 26న మాట్లాడిన దానికి ఆయన 1916లో కొలంబో యూనివర్సిటీలో ఏదైతే కులాల పుట్టుక, దాని జెనసిస్ అంటే దాని పెరుగుదల, పుట్టుక గురించి ఏదైతే మాట్లాడాడో, ఇంతటి ఒక 40 ఏళ్ళ ప్రయాణం 1916 to 1956 బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ప్రయాణాన్ని చాలామంది మనము తీసి చూస్తాం. చాలా కనెక్టివిటీ ఉంటుంది. అదొక తెలంగాణ చెప్పాలంటే గొలుసు చెరువు లాంటిది. ఒకదాని నుంచి ఒకదానికి, ఒకదాని నుంచి ఒకదానికి, ఒకదాని నుంచి ఒకదానికి ఆయన ప్రయాణం చేస్తూ ప్రయాణానికి తగ్గట్టుగా, ఆ రోజున్న సిచ్యువేషన్కి తగ్గట్టుగా అధ్యయనం చేస్తూ సమాజాన్ని అర్థం చేస్తున్నాడు. అందుకే కార్ల్ మార్క్స్, బుద్ధుడి గురించి అంబేద్కర్ గారు మాట్లాడటం అంటే ఆయన ఒక అంపైర్గా మాట్లాడలే. ఆయన థర్డ్ ఎంపైర్ కాదు, ఆయన ఎంపైర్ కాదు, ఆయన ఈజ్ ఎ ప్లేయర్. ఆయన ఒక ఆటగాడు ఆయన. అంతేగాని ఒడ్డు మీద కూర్చొని ఒక అకాడమిషియన్స్ చర్చించినట్టు మార్క్స్ అంటే ఇట్లా, అంబేద్కర్, బుద్ధుడు అంటే ఇట్లా అని చెప్పి ఒక అకాడమిక్ డిస్కషన్ చేయలేదు ఆయన. ఎందుకంటే ఆ రోజున్న పరిస్థితుల్లో కమ్యూనిజం అనేది చాలా ఒక బలమైన సిద్ధాంతంగా, బలమైన ఒక వ్యవస్థగా ప్రపంచ ప్రజల ముందు ఉన్నది.
అప్పటికే రష్యాలో 1917లో విప్లవం జరిగింది, 1949లో చైనాలో విప్లవం జరిగింది, వియత్నాం అదే బాటలో ఉంది, ఇంకా అనేక లాటిన్ అమెరికన్ దేశాల్లో డెమోక్రటిక్ మూవ్మెంట్స్ అవుతున్నాయి, సౌత్ ఆసియాలో ఆసియా ఖండంలో మూవ్మెంట్స్ అవుతున్నాయి, బ్రిటన్ దాదాపు కుంచుకుపోయి వెనక్కి వెళ్ళిపోతున్నది. అంటే ఇటువంటి ఒక డెమోక్రటిక్ వాతావరణం కూడా ప్రపంచమంతటా ఉన్నది. అంటే ప్రజలు మావో చెప్పినట్టు దేశాలు జాతులు విముక్తిని కోరుతున్నాయి, ప్రజలు విప్లవాన్ని కోరుతున్నారు, దేశాలు స్వతంత్రాన్ని కోరుతున్న రోజులు అవి. అంటే ఒక బ్రహ్మాండమైన ఒక ఉద్యమ ప్రజాస్వామ్య వెల్లువ ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉంది. నిజానికి 1916లో అంబేద్కర్ గారు 15లో ఆయన ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ ప్రజెంట్ చేసినప్పటికీ 1916లో కులాల పుట్టుక అనే ఒక సైద్ధాంతిక వ్యాసాన్ని, ఒక సైద్ధాంతిక ప్రసంగాన్ని చేసినప్పటి నుంచి చూస్తే మనం ఆయన ఒక 3 పాయలుగా ఆయన ప్రయాణం జరిగింది. ఒక ప్రయాణం సామాజిక పరమైన అధ్యయనము, పోరాటం. రెండో ప్రయాణం రాజకీయపరమైన అధ్యయనం, పోరాటం. మూడో ప్రయాణం ఆర్థిక పరమైన విధానాల రూపకల్పన. ఇది మొత్తం 40 ఏళ్లలో జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే అంబేద్కర్ గారి జీవితము చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎవరైనా ఒక డైరెక్టర్, ఒక యాక్టర్, ఒక స్క్రిప్ట్ రైటర్ తన స్క్రిప్ట్ తానే రాసుకొని తనే సినిమా నిర్మించి తానే వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అంత ఫిట్టింగ్ స్క్రిప్ట్ అది. అంటే ఆయన ఏదైతే చేయదలుచుకున్నాడో ముందే రాసుకొని ప్రజెంట్ చేసినట్టు ఉంటుంది. అంతటి సంపూర్ణమైన జీవితం అది. మీకు కులాల పుట్టుకను గురించి రాసిన ఒక వ్యక్తి 1935 వచ్చేసరికి కుల నిర్మూలన గురించి ఒక సైద్ధాంతిక ప్రతిపాదన చేసి దానికి పునాదిగా అస్పృశ్యులు ఎవరు, శూద్రులు ఎవరు, హిందూ మతం ఏంటి, రాముడెవరు, కృష్ణుడెవరు, అనేక రకాలైన అంశాలని, అంటరానితనం యొక్క అనేక రకాలైన రూపాలని, కులం యొక్క అనేక రూపాలని ఆయన చదివి అధ్యయనం చేసి చివరికి బుద్ధ అండ్ ధమ్మ రాసి 1956లో బౌద్ధం తీసుకున్నాడు. అంటే ఒక సమస్యను లేవనెత్తాడు, సమస్యకు పరిష్కారం చూపాడు. సమస్యను అధ్యయనం చేశాడు, సమస్య కోసం పరిష్కారం కోసం ప్రయత్నం చేశాడు, సమస్యను పరిష్కరించాడు. అదే సమయంలో మీకు 1919లో అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత సౌత్ బరో కమిటీ ముందు, అంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎట్లా ఉండాలనే ఒక జ్యూరిస్ట్ సౌత్ బరో అనే అతని నాయకత్వంలో వచ్చిన కమిటీ ముందు ఆయన మొట్టమొదటిసారిగా ఫస్ట్ విట్నెస్ విత్ ద సౌత్ బరో కమిటీ. అందులో ఆయన ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మీరు ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థ నెలకొల్పాలి అని అంటే ఇక్కడ ఉన్న సామాజిక వ్యవస్థ దానికి అడ్డంకిగా ఉంది. ఇక్కడ ప్రజలంతా ఒకటి కాదు, ఇక్కడ కులాల వారిగా విభజింపబడి ఉన్నాయి, కులాలలో వివక్ష ఉంది, కులాల మధ్య తేడాలు ఉన్నాయి, కులాల మధ్య అనేక రకాల అంశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ధనవంతులకి లేకుంటే వ్యాపారస్తులకి చదువుకున్న వాళ్ళకి మాత్రం మీరు ఓటింగ్ హక్కు ఇస్తే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది మళ్ళీ కొద్ది మంది చేతుల్లో ఒక ఆయుధంగా ఉంటుంది. కాబట్టి యూనివర్సల్ ఓటింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, యూనివర్సల్ ఫ్రాంచైజ్ కావాల్సిన అవసరం ఉంది అని చెప్పి మొట్టమొదటిసారిగా మాట్లాడు. అదే విషయాన్ని సైమన్ కమిషన్ ముందు మాట్లాడు, అదే విషయాన్ని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మాట్లాడు, అదే విషయాన్ని మళ్ళీ 1935 యాక్ట్లో దానికోసం ప్రయత్నం చేసి ఆ తర్వాత మళ్ళీ దాని ద్వారా అనుభవం వచ్చిన ఏదైతే సపరేట్ ఎలక్ట్రోడ్స్ భిన్నంగా మహాత్మా గాంధీ తీసుకొచ్చిన ఈ జాయింట్ ఎలక్ట్రోడ్ ఏదైతే ఉందో దానివల్ల జరిగిన ప్రమాదాన్ని కూడా అధ్యయనం చేసి గాంధీ కాంగ్రెసు దళితులకు ఏం చేసింది, అన్టచబుల్స్కి ఏం చేసింది అనే ఒక విస్తృతమైన అధ్యయనంతో ఆ యొక్క కుట్రనంతా బయటపెట్టాడు. ఆ తర్వాత మళ్ళీ ఒక అవకాశం వచ్చి 1946లో రాజ్యాంగ సభలోకి వచ్చి రాజ్యాంగ సభ చైర్మన్గా, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా అందులో ఓటింగ్ హక్కుతో పాటు అనేక రకాలైన హక్కుల్ని చేర్చడం జరిగింది. అంటే సౌత్ బరో కమిటీ ముందు ఏ అంశాన్ని అయితే లేవనెత్తాడో రాజకీయ అంశాన్ని రాజ్యాంగం ద్వారా దాన్ని పరిపూర్తి చేశాడు. అంటే ఒక సమస్యను తీసుకోవటం, ఆ సమస్య మీద అధ్యయనం చేయటం, ఆ సమస్య మీద పోరాటం చేయడం, ఆ సమస్యకు పరిష్కారాన్ని కూడా ఒక సంపూర్ణ పరిష్కారాన్ని చూపెట్టడం. మూడో అంశం ఏంటి? ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ ఒక ఆర్థిక అధ్యయనం చేస్తూ మధ్య భారతదేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని, బ్రిటిష్ వాడి ఆర్థిక వ్యవస్థని వీటన్నిటి అధ్యయనం చేసి
తర్వాత అక్కడున్న వ్యవసాయ సంబంధాన్ని అధ్యయనం చేసి, ల్యాండ్ హోల్డింగ్స్ అధ్యయనం చేసి, అర్బన్ రూరల్ వ్యవస్థను అధ్యయనం చేసి, చివరికి ఆయన 1946లో రాజ్యాంగ సభకు తాను ఎన్నికవుతానో లేదో, తాను వెళ్ళగలుగుతానో లేదో అనే దృష్టితో ఒక ఆల్టర్నేటివ్ డాక్యుమెంట్, ఆల్టర్నేటివ్ కాన్స్టిట్యూషన్ స్టేట్స్ అండ్ మైనారిటీస్ పేరుతో రాసి, అందులో మీకు ఆర్థికపరమైన అంశాన్ని, అంటే వ్యవస్థలో ఉన్న ఆర్థిక వనరులన్నిటినీ, భూమి, పరిశ్రమలు, ఆర్థిక కంపెనీలు, ఫైనాన్స్ కంపెనీలు, ఇన్సూరెన్స్ కంపెనీలు, వీటన్నిటిని కూడా జాతీయం చేయాలి, ఇవి ఒకరి చేతుల్లో ఉండటానికి వీలు లేదు అని చెప్పి ఒక సామ్యవాద స్టేట్ సోషలిజం అనే దాన్ని ఒక ప్రతిపాదించి ఆర్థిక వ్యవస్థకు కూడా ఒక పరిష్కారాన్ని చూపాడు. దిస్ ఈజ్ అంబేద్కర్. అంటే ఆయన ప్రయాణాన్ని మనం ప్రతి దాంట్లో చూడాల్సిన అవసరం ఉంటుంది. గ్రోత్ని చూడాల్సిన, ఆయన థింకింగ్ యొక్క మొబిలిటీని చూడాల్సిన అవసరం ఉంటుంది. ఆయన ఆచరణలో వచ్చిన అనేక అంశాలని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన ప్రదర్శించిన తీరు చూడాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఇంకా చాలా తాత్వికమైన అంశాలని, ఫిలాసాఫికల్ అంశాలని అన్నిటిని చేశాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా ఆయన ఆచరణకు భిన్నమైన, ఆచరణకు అవసరం లేని అధ్యయనాలు చేయలేదు. ఎప్పటికప్పుడు ప్రశ్నల్ని పరిష్కారం కోసం, ప్రశ్నలకు సమాధానం కోసం, ప్రశ్నల్ని వెతికి దానికి తగ్గ సమాధానాన్ని ప్రదర్శించడం కోసం మాత్రమే అధ్యయనం చేశారు. ఇది ఆయన ప్రయాణం తీరు. రెండోది, చాలామందిని మనం ఇగ్నోర్ అవుతున్నది ఏంటి అని అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక్కడ ఆయన ఇంటర్మీడియట్ చదివి, డిగ్రీ చదివి అక్కడి నుంచి అమెరికాకి వెళ్ళాడు. అప్పటి వరకు ఆయనకున్న 1991-13 అంటే దాదాపు 20 సంవత్సరాల వయసులో, 20 సంవత్సరాల వయసులో అమెరికాకి వెళ్ళాడు. అప్పటి వరకు ఆయన ఉన్న ప్రభావము, ఆయన కష్టాలు, బాధలు ఇవన్నీ అవి మాత్రమే తెలుసు. దానికి ఒక పరిష్కారం అనేది ఆయన ఆ వయసులో కనుగొనే స్థితిలో లేడు. ఆ వయసులో ఆయనకు వచ్చే పరిస్థితి కూడా ఉండదు. కానీ ఆయన అమెరికాకి వెళ్ళిన తర్వాత, కొలంబియా యూనివర్సిటీలో చేరిన తర్వాత, అక్కడున్న ప్రొఫెసర్లు, అక్కడున్న విద్యావేత్తలు, వాటి ప్రభావం, అమెరికాలో అప్పుడు జరుగుతున్న ఈ ఆఫ్రికన్ ప్రజల పోరాటం, ఇవన్నీ కూడా ఆయన మీద ప్రభావాన్ని చూపారు. ఈ మధ్యనే ఒక అమెరికన్ ప్రొఫెసర్ చాలా అద్భుతమైన పుస్తకం రాశారు, ఎవల్యూషన్ ఆఫ్ ప్రాగ్మాటిజం ఇన్ ఇండియా అని. ఈయన పేరు స్కాట్ స్ట్రౌడ్ అని. ఈయన ఎంత బాగా చెప్పాడంటే, అంబేద్కర్ ఈ రూపం తీసుకోవడానికి, అంబేద్కర్ షేప్ అంటాం కదా, ఒక వ్యక్తి నిర్మాణం కావటానికి, ఆ వ్యక్తి ఇటువంటి ఒక విద్యావేత్తగా ఎదగటానికి ఏం జరిగి ఉంటుంది కొలంబియా యూనివర్సిటీలో అనేది స్టడీ చేశాడు. ఆయన గురువుల్లో ఒక ప్రధానమైన వ్యక్తి జాన్ డ్యూ అనే ప్రొఫెసర్ అంబేద్కర్కి ఒక ప్రధానమైన గురువుగా, ప్రొఫెసర్గా ఉన్నాడు. ఆయన 1916 ప్రాంతంలోనే, 1800 చివరి నుంచే ఆయన ప్రపంచంలోనే ఒక అత్యంత నిపుణుడైన ప్రజాస్వామిక విద్యావేత్త. ఆయన డెమోక్రసీని డిఫైన్ చేయడంలో, డెమోక్రసీని గురించి అర్థం చేసుకోవడంలో, డెమోక్రసీ యొక్క లోతుపాతుల్ని తెలుసుకోవడంలో ఆయన జాన్ డ్యూ చాలా అంశాలని లేవనెత్తాడు. ఆయన రాసిన పుస్తకాలని అప్పుడు అమెరికాలో, ఇప్పుడు ఎట్లుందో నాకు తెలియదు, ప్రతి లెక్చరు స్టూడెంట్స్కి స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు, నోట్స్ ఇచ్చేవాళ్ళు. ఈరోజు నేను మాట్లాడితే, నేను అడ్డగోలుగా వచ్చింది, ఇప్పుడు నేనేం స్క్రిప్ట్ తేలేదు, కానీ ఆ ప్రొఫెసర్ అట్లా చేసేవాళ్ళు కాదు. వాళ్ళు ఏదైతే మాట్లాడదలుచుకున్నారో అది ముందే స్క్రిప్ట్ ఇచ్చేసేవాళ్ళు. అటువంటి స్క్రిప్ట్స్ను కూడా ఈ రచయిత సేకరించాడు. అంటే 1913 నుంచి 15 వరకు, 16 వరకు జరిగిన ఆ క్లాస్ రూమ్లో ఏం జరిగింది, ఆ క్లాస్ రూమ్లో అంబేద్కర్ కూర్చున్న క్లాస్ రూమ్లో ఏం జరిగింది. అందుకే అంబేద్కర్ గారికి ఒక బలమైన అభిప్రాయం ఏంటి అని అంటే, ఒక ప్రజాస్వామ్య అభిప్రాయం ఆయనకు బలంగా ఉంది. దానికి గౌతమ బుద్ధుడి జీవిత చరిత్ర చదవటం ఒక ప్రేరణ, ఒక స్టెప్ అయితే అయిండొచ్చు మరాఠీలో. బట్ ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక సమస్యకు పరిష్కారం ఏంటి, జాన్ డ్యూ ఇటువంటి ప్రజాస్వామ్య పద్ధతుల్ని, ప్రజాస్వామ్య విధానాల్ని చాలా క్లియర్గా చెప్పడమే కాకుండా ఎన్నో విషయాల్ని ఆయన మనకు ఈ రచయిత తెలియజేస్తాడు. అందుకని నేను ఏమంటానంటే, అంబేద్కర్ గారు కనుక
అమెరికాకి వెళ్ళకుండా ఉంటే మనకి ఈరోజు అంబేద్కర్ లేడు. అంబేద్కర్ కూడా ఇక్కడే చదివి డిగ్రీ చదివి పీజీ చదివి అడ్వకేట్ అయ్యంటే మనలాగా ఇంకేదో అడపదడప ఏదైనా యాక్టివిస్ట్ అయ్యేవాడు ఇంకోటి అయ్యేవాడు. కానీ ఒక గొప్ప పరిణామం జరిగింది ఏంటంటే బికాజ్ ఆఫ్ అమెరికాలో జాన్ డ్యూ లాంటి వాళ్ళు ఆయన కలవటం, అదేవిధంగా బెర్ట్రాండ్ రసల్ నువ్వు చదవటం, బెర్ట్రాండ్ రసల్ లాంటి వ్యక్తితో పరిచయాలు కావటం. నిజానికి బెర్ట్రాండ్ రసల్ రాసిన పుస్తకం వై మెన్ ఫైట్ అనే పుస్తకాన్ని కూడా ఆయన చాలా క్లియర్గా అధ్యయనం చేయడం అనేది మనం చూస్తాం. అందుకే అంబేద్కర్ గారు ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఆయన ఏదైతే చూశాడో, ఏదైతే అర్థం చేసుకున్నాడో, ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి మొదలుకొని అనేక రకాలైన యూరోపియన్ మూమెంట్స్ని, రష్యా విప్లవాన్ని చాలా క్లియర్గా ఆయన చేయడం జరిగింది. ఆ తర్వాత మీకు ఆయన వచ్చి మళ్ళీ లండన్ వెళ్ళాడు. లండన్ మ్యూజియంలో లేకుంటే లండన్ లైబ్రరీలో అనేక వందల పుస్తకాలని చదివాడు. అంటే మీరు ఇంకో కంపారిజన్ చేసుకోవచ్చు ఇక్కడ, అంటే రేషనల్ కంపారిజన్, నేను అనేది స్పిరిచువల్ కంపారిజన్ నేను మాట్లాడదలుచుకోదు. గౌతమ బుద్ధుడు అవడానికి ముందు సిద్ధార్థుడు అనేవాడు ఇంటి నుంచి వెళ్ళిపోయి మొత్తం అక్కడ కూర్చున్నాడు, తపస్సు చేశాడు, ఇంకోటి చేశాడు అని మనం చెప్తూ ఉంటాం. అంటే ధ్యానం చేశాడు, ఆ ధ్యానం నుంచి జ్ఞానం వచ్చింది. కానీ నిజానికి అది కాదు. ఆయన అనేక మందిని కలిశాడు, అనేక మందితో మాట్లాడాడు, అనేక మందితో చర్చించాడు, అనేక మంది అంబేద్కర్ గారు రాసిన బుద్ధ అండ్ ధమ్మలోనే ఎంతమందిని కలిశాడో అనేది కూడా అంబేద్కర్ గారు మెన్షన్ చేశారు, మీరు వినే ఉంటారు పొద్దున. ఇవన్నీ చేసిన తర్వాత ఆయనకు ఒక రకమైన అభిప్రాయం వచ్చింది. అంటే ఆయన ఇంట్లోనే ఉంటే సిద్ధార్థుడు అనేవాడు అదే బాధపడుకుంటూ ఇంట్లో ఉన్నాడు అనుకోండి, ఆయన గౌతమ బుద్ధుడు అయ్యేవాడు కాదు. ఆయన ఇంకో మామూలుగా బాధపడేవాడు, లక్షల మంది బాధపడేదానిలా ఆయన బాధపడేవాడు, ఆయన జీవితం అట్లే ముగిసేది. అందుకే ఈ ప్రపంచాన్ని చదవటం అనేది, ప్రపంచాన్ని, ఆ రోజు పుస్తకాలు లేవు, ఆ రోజు మనుషులు మాత్రమే ఉన్నారు, ఆ రోజు కనబడుతున్న మనుషులు, కనబడుతున్న చర్చలు మాత్రమే ఉన్నాయి. ఆ రోజు అంబేద్కర్ గారి టైంలో పుస్తకాలున్నాయి, ఈ రోజు అయితే నీ చేతులనే పుస్తకాలున్నాయి, నీ అరచేతిలో మొబైల్ ఉంటే నీకు ఎంత జ్ఞానం అంటే అంత జ్ఞానం వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ అధ్యయనం అనేది ఆలోచన, అంటే ముందు మనిషికి ఉండాల్సింది ఏంటి, ఒక తపన. అంటే ఇది మారాలి, ఇట్లా ఉండకూడదు, ఇట్లా ఉండటం మంచిది కాదు, ఇది ఇట్లా ఉండటం వల్ల నష్టం ఉంది, ప్రజలందరికీ చాలా సమస్యలు ఉన్నాయి, ఈ పరిష్కారం కాదు ఇది అనే పద్ధతిలో ఉన్న తపన. ప్రపంచాన్ని అర్థం చేసుకున్న తర్వాత, ప్రపంచంలో ఉండే జ్ఞానం, ప్రపంచంలో ఉండే అనుభవం వచ్చిన తర్వాత ఏమవుతుంది, అది ఒక ఫిలసాఫికల్ అవుట్లుక్గా డెవలప్ అవుతుంది. అట్లా అంబేద్కర్ గారికి ఒక అభిప్రాయం రావడానికి, అంబేద్కర్ గారి ప్రపంచం అర్థం కావటానికి అమెరికా అండ్ బ్రిటన్, లండన్ అండ్ న్యూయార్క్, కొలంబియా అనే ఒక 2 ప్రాంతాలు, ఒక 2 విద్యాలయాలు ఆయనని ఒక తీర్చిదిద్దాయి. ఈ తీర్చిదిద్దడంలో అనేక మంది కంటే కూడా జాన్ డ్యూ ప్రభావం చాలా గొప్ప ప్రభావం. అందుకే ఎడ్యుకేషన్ అండ్ డెమోక్రసీ అని చాలా గొప్ప పుస్తకం జాన్ డ్యూ రాశాడు. అంటే డెమోక్రసీ అనేది ప్రజా జీవితంలో ఒక ముఖ్యమైన అంశము. ఏదైతే వ్యవస్థ ఉందో డెమోక్రటైజ్ కావాలి. డెమోక్రటైజ్ కావడానికి అంబేద్కర్ గారు మీకు కుల నిర్మూలనలో ఒక మాట చెప్తాడు, ఏంటి, డెమోక్రసీ మీన్స్ ఓట్లు కాదు, డెమోక్రసీ మీన్స్ ప్రభుత్వ విధానం కాదు, డెమోక్రసీ అంటే ప్రజల జీవన సంబంధాలు, ప్రజల జీవన సంబంధాలు అవి సోదరత్వంలో ఉంటే, అది ఫ్రెటర్నిటీ ఉంటే, సోదరత్వం ఉంటే అది డెమోక్రసీ. ఈ విషయాన్ని జాన్ డ్యూ చెప్పాడు. జాన్ డ్యూ చెప్పిన దాన్ని అంబేద్కర్ గారు అర్థం చేసుకొని ఎలాబరేట్ చేశాడు. అంటే అటువంటి ఒక గురువు దొరకడం అనేది, అంటే ఒక వ్యవస్థను మారాలి అని అంటే, ఒక వ్యవస్థ పోవాలి అని అంటే సమానత్వం, గవర్నమెంట్ వచ్చేసి లేదు మీ ఆస్తులన్నీ క్లోజ్ చేయండి, మీరు ఈ అందరి ఇండ్లను గూలగొట్టి సమానమైన ఇండ్లను కట్టిస్తాం, ఎవరికి కారు ఉండడానికి లేదు, అందరు సైకిళ్ళ మీద పోవాలి, లేదు ఇంకోటికి ఆస్తులు ఉండడానికి లేదని ఒక విధానం చేసి చేయొచ్చు. అది కొంతకాలం పనిచేస్తుంది. అది రష్యా లాంటి దేశంలో, చైనా లాంటి దేశంలో మనం చూసాం పనిచేసింది. బట్ ఆ తర్వాత ఏమైంది, ప్రజల్లో మార్పు రాకపోవడం వల్ల ఏమైంది, మళ్ళీ అగైన్ ఆ రకమైన వ్యవస్థకు వ్యతిరేకంగా మళ్ళా ఒక ఆస్తులు పెంచుకునే వ్యవస్థ, దాన్ని పెట్టుబడిదారు వ్యవస్థ అంటామా, ఇంకోటి అంటామా, అవన్నీ మళ్ళీ అమల్లోకి వచ్చినాయి. అందుకే అంబేద్కర్ గారు ఈ ప్రజాస్వామ్యాన్ని
పూర్తిగా ఉంట పట్టించుకోవడం వల్ల. అందుకే కుల నిర్మూలనలో ఆయన ప్రధానమైన తీరు ఈరోజు మనం ప్రబుద్ధ భారత్ అని మాట్లాడేది ఏంటి? వాట్ ఈస్ ద ప్రబుద్ధ భారత్? ప్రబుద్ధ భారత్ అంటే ఏంటి? ప్రబుద్ధ భారత్ అని అంటే ఒక రకంగా ఈ దేశంలోని ప్రజలందరూ సోదరత్వంతో బతకగలిగే వ్యవస్థ. అది ఎందువల్ల వస్తుంది? అది ఎప్పుడు వస్తుంది? కులం పోతే వస్తుంది. అంటే కుల నిర్మూలన జరగాలి. కుల నిర్మూలన జరిగినప్పుడు సోదరులు అనే భావం వస్తుంది. కులముతో పాటు ఇతర రకాలైన అనేక రకాల తారతమ్యాలు, అనేక రకాలైన వ్యత్యాసాలు పోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యాన్ని మనం, అంబేద్కర్ గారి నేపథ్యాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అట్లే గౌతమ బుద్ధుడి నేపథ్యాన్ని. అందుకే నా ఉద్దేశంలో రేపు మనం ఎప్పుడన్నా పెడితే అంబేద్కర్ గారు కాదు, కార్ల్ మార్క్స్, బుద్ధ, కార్ల్ మార్క్స్, అంబేద్కర్ అని డిస్కస్ చేయాలి. అంబేద్కర్ గారు రాసిన పుస్తకంతో ఆగొద్దు. మనం మాట్లాడుకోవాల్సిందేంది? మనం కూడా అకాడమిక్స్ కాదు, మనం ఏదో చర్చ, యూనివర్సిటీ 4 పేపర్లు చదివేటోళ్ళం కాదు. మనం అర్థం చేసుకోవాలి. అందుకే మన టాపిక్ రేపు భవిష్యత్తులో ఎటువంటి డిస్కస్ చేయాలి? బుద్ధ, కార్ల్ మార్క్స్, అంబేద్కర్, లేదు బుద్ధ, అశోక, అంబేద్కర్. అదేవిధంగా ఇంకొక అంశాన్ని కూడా ఆయన చాలా క్లియర్గా అధ్యయనం చేశాడు. ప్రజాస్వామ్య వ్యవస్థకు, ఒక రాజకీయ సమానత్వానికి. అందుకే కార్ల్ మార్క్స్, బుద్ధ, కార్ల్ మార్క్స్లో కూడా చాలా చాలా విషయాల్ని మాట్లాడుతూనే ప్రజాస్వామ్యాన్ని, ఫ్రెటర్నిటీని చాలా క్లియర్గా చెప్పాడు. అందుకే ఇండియన్ డెమోక్రసీని మనం డిఫైన్ చేయదలుచుకుంటే, ఇండియాలో ప్రజాస్వామ్య వ్యవస్థని డిఫైన్ చేయదలుచుకుంటే మనం ఈ జర్నీని కూడా అర్థం చేసుకోవాలి. తర్వాత మీకు తెలుసు, ప్రపంచంలో ప్రజాస్వామ్యం గురించిన నిర్వచనం ఇచ్చిన వాళ్ళు అరిస్టాటిల్, ప్లేటో అని మాట్లాడుతుంటాం. కానీ అంతకంటే ముందు 150 ఏళ్ళ కింద ముందే గౌతమ బుద్ధుడు డెమోక్రసీ గురించి మాట్లాడాడు. డెమోక్రసీ యొక్క నిర్మాణం గురించి మాట్లాడాడు. కానీ ఏమైందంటే మన దౌర్భాగ్యం, ఇక్కడున్న హిందూ వ్యవస్థలు కానీ, లేకుంటే గౌతమ బుద్ధుని ఒక మతపరమైన ఒక దేవుడిగానో, లేకుంటే ఒక రకమైన దీనిగా చూడటం వల్ల ఆయన పొలిటికల్ కాంట్రిబ్యూషన్, ఎకనామిక్ కాంట్రిబ్యూషన్, సోషల్ కాంట్రిబ్యూషన్ మనం మర్చిపోయాం. అందుకే అంబేద్కర్ గారు ఈ వ్యాసంలో మాట్లాడుతూనే బుద్ధుడిని కేవలం అహింసవాదిగా అనే దానికి మనం మాట్లాడుతున్నాము, అహింస కుదిస్తున్నాము, దాని నుంచి మనం బయటపడాలని చెప్తాడు ఆయన. The Buddha is generally associated with the doctrine of ahimsa. అంబేద్కర్ అన్నది that is taken to be the all and end all of this teaching. మనం ఏం చేస్తామంటే ఆడితో ఎండి చేస్తున్నాం. బుద్ధుడు అంటే మిగతా వాళ్ళు చాలా జనరల్ పుస్తకాలు ఏంటంటే బుద్ధుడు అహింసవాది, శాంతి. బౌద్ధం అంటే శాంతి అనే దాంతో మనం ఎండు చేస్తున్నాము. హార్డ్లీ ఎనీ వన్ నోస్ దట్ వాట్ ద బుద్ధ టాట్ ఈజ్ సంథింగ్ వెరీ వాస్ట్, far beyond ahimsa. It is therefore necessary to set out in detail his tenets. I enumerate them below as I have understood them from my reading in the Tripitaka. ఆయన ఏమంటాడంటే, మీరు అహింస అనే దాన్ని కుదించి దాని నుంచి బయటపడట్లేదు. కానీ గౌతమ బుద్ధుడి యొక్క బోధనల్లో ఒక విశ్వవ్యాప్తమైన తాత్వికత ఉంది. కేవలం అహింస అనేదే కాదు, అహింస అనేది కేవలం ఒక అంశం మాత్రమే అనేది ఆయన చెప్పడం జరిగింది. ఇక మీకు ఆయన ఈ పుస్తకం ఈ విషయంలో ఇంకోటి కూడా చెప్తాడు. కార్ల్ మార్క్స్ని గౌతమ బుద్ధుని ముందు కంపేర్ చేస్తాడు. ఏంటిది గౌతమ బుద్ధిజంలో ఉన్నది? బేసిక్గా ఈ రిలీజియన్ ఏదైతే ఉందో అది క్రూయల్గా ఉండడానికి వీల్లేదు, మోరల్గా ఉండాలి. అంటే అది ఏదో అణిచివేసి పలానా ఇది పలానా చేయడానికి లేదు. అదేవిధంగా ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఈక్వల్ అనే అంశం, వర్త్ అండ్ నాట్ బర్త్ ఇన్ ద మెజర్ ఆఫ్ ఎ మ్యాన్. పుట్టుకతో మనిషి యొక్క ఆయన స్థాయిని కానీ ఆయన యొక్క భవిష్యత్తును కానీ నిర్ణయించడానికి లేదు. ఇవన్నీ చెప్తూనే ది ఒరిజినల్ క్రీడ్ ఆఫ్ కార్ల్ మార్క్స్ గురించి కూడా చెప్పాడు. ఏంటిది?
ఇక్కడ ఈ ప్రపంచం అనేది అందరూ నిర్వచిస్తున్నారు ఇట్లున్నది అట్లున్నదని, కానీ మార్చాలి దీన్ని. అంటే ఈ ప్రపంచాన్ని మార్చడం అవసరం అవుతుంది. అదేవిధంగా ఈ ప్రపంచం అనేది డివైడ్ అయింది, క్లాసులుగా డివైడ్ అయింది. పూర్ అండ్ రిచ్, లేబర్ అండ్ క్యాపిటలిస్ట్, ఇట్లా డివైడ్ అయింది. అదే సమయంలో వీటన్నిటికీ కారణం ఎక్స్ప్లాయిటేషన్, అంటే అదనపు విలువ అని అంటాం. మార్క్సిజంలో క్యాపిటల్ అనే ఒక 3 పెద్ద వాల్యూమ్స్ ఉంటాయి. అందులో అదనపు విలువ అని సర్ప్లస్ వాల్యూ అంటాం. అంటే సర్ప్లస్ వాల్యూ అనేది మొత్తం వ్యవస్థను దోపిడీకి కారణము అని మార్క్సిజం చెప్తారు. ఇట్లా ఒక పెట్టుబడిదారుడు 100 మందిని కార్మికులుగా పెట్టుకుంటే వాళ్ళ దగ్గర ఉత్పత్తి అయిన దానికి 200 రూపాయలు వస్తే వాళ్ళకి ఇచ్చే జీతం వీడు 100 రూపాయలు అనుకో. ఈ 100 రూపాయలు సర్ప్లస్ వాల్యూ అవుతుంది. ఆ సర్ప్లస్ వాల్యూ అనేది వాడి ఎక్స్ప్లాయిటేషను. అందుకే ఈ పుస్తకంలో అప్పటికి నాకు తెలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంకా చాలా అంశాలని ఇందులో చేర్చలేదు, తెలియక కాదు, బట్ ఆయనకున్న అర్జెన్సీ, ఆయనకున్న టైం. అందుకే ప్రాపర్టీ అనే ఒక అంశాన్ని కమ్యూనిజం అండ్ బుద్ధిజం రెండు కూడా అంగీకరిస్తున్నాయి. తర్వాత మార్క్స్ అదే సమయంలో బుద్ధుడు ఏం చెప్తాడు, ఈ ప్రపంచం అనేది అనిత్య. అంటే అనిత్య అంటే నాశనమైపోతుంది అనేది, మారుతూ ఉంటుంది. అంటే నిత్యము ఉండదు, ఇట్లే ఉండదు. అనిత్య అంటాం దాన్ని, పాలిలో అనిత్య అంటాం. అనిత్య అంటే కీపింగ్ చేంజ్. అదే సమయంలో మార్క్సిజంలో కూడా ఏం చెప్తుంది, ప్రపంచం మారుతూ ఉంటుంది, ప్రపంచం ఆగదు, మారుతూ ఉంటుంది. అదే సమయంలో మార్క్సిజంలో ఇంకో అంశం ఉంటుంది, ఏ పనైనా జరగడానికి ఒక కారణం ఉంటుంది. ఏది ఫలానా పని, ఈ ఉదాహరణకి ఇక్కడ మనం కూర్చున్నాం, ఏం కారణం ఉంది? ఊరికే కూర్చోలేదు, 500 రూపాయలు పెట్టి కట్టించుకొని కూర్చున్నాం. ఏం కారణం ఉంది? మనం అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవాలి, మనం ఆలోచించాలి, ఆచరించాలి. దానికి సంబంధించిన ఒక శిక్షణను కానీ ఒక జ్ఞానాన్ని కానీ మనం తెలుసుకోవాలి అనే ఒక కారణంతో ఇక్కడికి వచ్చినాం. అందుకే కార్యకారణ సంబంధం అంటాం, అంటే రీజన్ ఉంటుంది. అది బౌద్ధంలో ఉంది, అంబేద్కర్ గారు కూడా చెప్తారు. మూడో అంశం ఏంటి అని అంటే అదే గతితార్కిక డైలెక్టికల్ మెటీరియలిజం అని మార్క్స్ చెప్పినట్టు, ఫిలాసాఫికల్గా గౌతమ బుద్ధుడు చెప్పింది ఇంకోటి ఏంటంటే, మనం ఈ వ్యవస్థలో మారినప్పుడు ప్రపంచం మొత్తం పోదు, అంటే పాస్ అవుతూ ఉంటుంది, వ్యవస్థ అనేది మారిపోతూ ఉంటుంది. మారిపోయింది మొత్తం నశించదు, మళ్ళా ఏమవుతుంది, ఇంకో దాంట్లోకి మారుతుంది. ఈరోజు మనం జ్ఞానం విషయాన్ని చూస్తే అంబేద్కర్ గారు 1916 నుంచి 56 వరకు ఇచ్చిన జ్ఞానాన్ని ఈరోజు మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ మనం దాన్ని అధ్యయనం చేసి మళ్ళీ మనం ముందుకు తీసుకెళ్తున్నాం. లేదు, 1916 నుంచి 56 వరకు అంబేద్కర్ గారు చెప్పిందే మనం పాటించి ఉంటే మనం ముందుకు వెళ్ళాం. మనం ఏం చేయాలి, దాన్ని మనం అధ్యయనం చేసి దాన్ని మనం అన్వయించుకోవాలి. అంటే ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా మనం అంబేద్కర్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంబేద్కర్ వేదం కాదు, అంబేద్కర్ గారు అది చెప్పిండు కాబట్టి అది అక్కడే ఆగుతుంది అనేది కాదు, దాన్ని ఇంకా తీసుకెళ్ళాలి. అందుకే అభావం చెంద నెగేషన్ ఆఫ్ నెగేషన్ అంటాం. అంటే ఒకటి ఇంకొక రూపంలోకి మారుతుంది, వ్యవస్థ మారుతుంది, రెండు అంగీకరిస్తున్నాయి. ఒక ప్రపంచ గతితార్కికతను, ఒక ప్రపంచ చలనాన్ని రెండు సిద్ధాంతాలు అంగీకరిస్తున్నాయి. అదే సమయంలో దుఃఖానికి కారణం బుద్ధ అండ్ ధమ్మలో 4 ఆర్య సత్యాల గురించి అనేక మంది అనేక రకాలు చెప్తారు. ఎక్స్ప్లెనేషన్ సరిగ్గా లేదు నా ఉద్దేశం. అంబేద్కర్ గారు దాన్ని చాలా క్లియర్గా చెప్పాడు. ఏంటి? దుఃఖము, దుఃఖ కారణము, దుఃఖ నిరోధము, దుఃఖ నిరోధ మార్గం. దుఃఖము, దుఃఖానికి కారణము, దుఃఖ నిరోధ మార్గం. దీని ఆయన ఏం చెప్పాడంటే ఇది ఆర్థిక పరమైన దోపిడీ అనే మాట వాడాడు బుద్ధ అండ్ ధమ్మ. ఇది పేదరికము, ఇది ఆకలి, కాబట్టి దీన్ని మారాలి. అందుకేం చేశాడు బుద్ధుడు? ఏం చేశాడు? దాన్ని అష్టాంగ మార్గంలోకి తీశాడు. ప్రజ్ఞ, శీల, సమాధి అని 3 భాగాలు చేశాడు. ప్రజ్ఞలో ఉన్న అంశాలు, శీలలో ఉన్న అంశాలు, సమాధిలో ఉన్న అంశాలు. ప్రజ్ఞ ఒక జ్ఞానానికి సంబంధించింది, శీల ప్రాక్టీస్కి సంబంధించింది, సమాధి కాన్సన్ట్రేషన్కి సంబంధించింది. అంటే అష్టాంగ మార్గాన్ని కూడా
మనం ఏ సమాజం నుంచి అయితే అర్థం చేసుకుంటున్నామో ఆ సమాజాన్ని అర్థం చేసుకొని ఆచరణలో పెట్టాలి. ఏం ఆచరణలో పెట్టాలి? మంచి పనులు చేయాలి, మంచి జీవనాన్ని అవలంబించాలి, మంచి మాటలు మాట్లాడాలి. అంటే ఏంటి అర్థం? అంటే వ్యాపారం దోపిడికి ఉపయోగపడకూడదు, ఇతరులను మోసం చేయకూడదు, ఇతరులను దీని నుంచే నీకు పంచశీల వచ్చింది. అష్టాంగ మార్గం ప్రోడక్టే పంచశీల. పంచశీల అనేది ప్రోడక్ట్. అంటే పంచశీల అష్టాంగ మార్గం ఒక ఫిలాసఫీ అయితే పంచశీల అనేది ఒక ప్రోగ్రామ్ అవుతుంది. అంటే ఒక కార్యక్రమం, ఒక ఆచరణకు సంబంధించిన కార్యక్రమం అది. అట్లనే మీకు అదే సమయంలో మార్క్సిజం కూడా, మార్క్సిజం ఏం చెప్తున్నది? ఈ సమాజం మారాలి, ఈ సమాజం మారాలి. ఈ సమాజం ఎట్లా మారుతుంది? ఘర్షణ ద్వారానే మారుతుంది, పోరాటం ద్వారానే మారుతుంది, సాయుధ పోరాటాల ద్వారానే మారుతుంది అనే అంశాన్ని చెప్తుంది. కానీ చాలాసార్లు అది జరగలేదు. ఇంకొక అపవాదం ఏముంది? మేము పోరాటాలు చేయాలంటే ఈ శాంతి మతం కదా ఇది, దీనికి ఫిలాసఫీ ఎక్కడుంది, దీనికి ఉద్యమ స్వభావం లేదు బౌద్ధానికి. అందుకే సింహనాథ సుత్త అనే సుత్తలో అంబేద్కర్ గౌతమ బుద్ధుడు చెప్పాడు, యుద్ధం ఘర్షణ అనివార్యమైతే తప్ప అది మంచిది కాదు, అది సరైనది కాదు, ప్రజలకు నష్టం జరుగుతుంది. కానీ ప్రజల హక్కుల కోసమో ప్రజల బాధలు పోవడానికో సంఘర్షణ చేయాల్సి వస్తే చెయ్యాలి, పోరాటం చేయాల్సి వస్తే చెయ్యాలి. ఇది సింహనాథ సుత్తలో ఉంది. సింహనాథ సుత్త అనే అంశాన్ని చాలా క్లియర్గా చెప్పాడు. అందుకే ఘర్షణ అనేది అనివార్యమైతే తప్ప సాధ్యం కాదనే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇంకో అంశాన్ని కూడా ఆయన క్లియర్గా చెప్పాడు అంబేద్కర్ గారు. ఏంటంటే ఇది ఈ రెండు అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి రెండు భిన్నమైన సిద్ధాంతాలు కాదు, ఇవి ఆచరణలోనే కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కానీ వేస్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కానీ అర్థంలో లేవు. అర్థం మీన్స్ సారాంశంలో కాదు. అందుకే ఇట్ ఈజ్ నౌ క్లియర్ వాట్ ఆర్ ది సిమిలారిటీస్ డిఫరెన్సెస్ బుద్ధ అండ్ కార్ల్ మార్క్స్. The difference are about the means, the end is common to both. అంటే ఏంటిది? మనం ఆచరణలో వాళ్ళు సాయుధం అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, ఇది అనొచ్చు, కానీ ఇద్దరి లక్ష్యం ఒక్కటే, రెండు సిద్ధాంతాల లక్ష్యం ఒక్కటే. ఏంటిది రెండు సిద్ధాంతాల లక్ష్యం? ఈ దేశంలో పేదరికం పోవాలి, అవమానం పోవాలి, అన్నీ పోవాలి, సమానత్వం రావాలి, సొంత ఆస్తి ఉండకూడదు, ప్రజల మధ్య వ్యత్యాసాలు ఉండకూడదు, పుట్టుకతో ఒక మనిషిని హీనం చేసే పరిస్థితి ఉండకూడదు. ఈ అన్నిటిని కూడా ఇవి రెండు గుర్తిస్తున్నాయి అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాడు. చాలామంది ఏమనుకుంటామంటే అంబేద్కర్ గారు కొన్నిసార్లు కమ్యూనిస్టులను ఏదో అంటే గడ్డిలో పాములు అన్నాడు, తాచు పాములు అన్నాడు. ఇంకో ఆ సందర్భంగా, అందుకే నేను అంటున్నాను ఏ సందర్భంగా మాట్లాడాడు అనేది ప్రశ్న. ఆయన కూడా ఇక్కడ ఉండే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులని చాలా తీవ్రంగా విమర్శించాడు. ఈ సేమ్ టైం పార్లమెంట్ లాంటి చోట్ల కూడా సుందరరావు లాంటి వాళ్ళు చాలా తీవ్రమైన పదజాలంతో అంబేద్కర్ని విమర్శించారు. ఆ ఘర్షణ ఉంది, ఆ ఘర్షణ లేదు అని నేను అనట్లే. కానీ ఇక్కడ అంబేద్కర్ గారిని ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి. అంబేద్కర్ గారు కమ్యూనిస్ట్ పార్టీ అంటే, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అంటే ఇష్టం లేదు, కానీ మార్క్సిజం మీద ఆయన ఎప్పుడూ నెగిటివ్గా మాట్లాడలేదు. మార్క్సిజంలో ఏ అంశంలో నెగిటివ్గా మాట్లాడో నేను వస్తాను తర్వాత. అంటే బేసిక్ అండర్స్టాండింగ్ సమాజం పట్ల, సొసైటీ పట్ల, బేసిక్ పరిష్కారం, బేసిక్ మీన్స్ ఏముండాలి, ఎటువంటి లక్ష్యం ఉండాలి అనే దానిలో ఏం తేడాలు లేవు. తర్వాత రెండో అంశం ఏంటంటే మనకి ఇక్కడ గౌతమ బుద్ధుడి కాలం అనేది ఒక 2500 ఏళ్ళ కింద, మార్క్స్కి గౌతమ బుద్ధుడికి ఒక 2400-500 సంవత్సరాల తేడా ఉంది. ఈ 2500 సంవత్సరాలకు ముందే ఒక అంతటి మహత్తరమైన ఒక బ్రహ్మాండమైన థియరీని ప్రవేశపెట్టాడు. మార్క్సిజంలో ఏముంటుంది? ప్రపంచం దేవుడు సృష్టించలేదు, ప్రపంచం తనకు తానుగా ఉద్భవించింది. డార్విన్ థియరీని ఎక్కువగా అడాప్ట్ చేస్తాం. చాలామందికి అర్థం కాని ఏంటంటే ఇదే డార్విన్ లాంటి థియరీని గౌతమ బుద్ధుడు తన కాలంలో అగ్గన్న సుత్తలో చెప్పాడు. చాలా అద్భుతం, ఎవరైనా మీరు చదవండి. అగ్గన్న సుత్త ఏంటిది? యూనివర్స్ ఫార్మేషన్ అంటే విశ్వం ఎట్లా ఏర్పడింది,
మనకు డార్విన్లో ఒక కొన్ని వందల ఏళ్ళ తర్వాత, వేల ఏళ్ళ తర్వాత చాలా సైన్స్ డెవలప్ అయిన తర్వాత డార్విన్ ఏ మాట అయితే చెప్పాడో, ఏ సైన్స్ లేకముందు, ఏమి లేకముందు ఆ రోజున్న ఒక పద్ధతులను అవలంబించి అధ్యయనం చేసి ఆయన ఒక అజ్ఞాన స్థితిలో చెప్పాడు. ఒక ఇద్దరు బ్రాహ్మణ యువకులు వచ్చి గౌతమ బుద్ధుడితో మాట్లాడతారు. అయ్యా, నేను మీ దగ్గరికి వచ్చి నేర్చుకుంటామంటే మా బాపనులు అందరూ మమ్మల్ని తిడుతున్నారు. వాడోని శూద్రుడి దగ్గరికో, నల్లోడి దగ్గరికో, వాడి మీరు మనకంటే తక్కువ కులపోటి దగ్గరికి పోయి మీరు వానికి దండం పెట్టి వాని శిష్యులు అవుతున్నారు, ఇది అవమానం ఇది అని అంటున్నారు. మరి మేమేం చేయాలి అని అడుగుతారు వాళ్ళు. ఆయన ఒకటే మాట చెప్తాడు, చాలా పచ్చిగా చెప్తాడు. అయ్యా, మనము తల్లికి పుట్టినాం, ముట్టైన తల్లికే పుట్టినాం. ప్రతి ఒక్కరు ముట్టైన తల్లికి పుట్టిన వాళ్ళము ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ నేను చెప్పలేను. రెండోది, ఈ ప్రపంచం వాళ్ళు సృష్టించలే, నేను సృష్టించలే. ఈ ప్రపంచం ఎట్లొచ్చింది? ఇది మొత్తం ఒకప్పుడు ఒక గోధుమ వర్ణంతో పొరలాగా ఉండేది. ఆ తర్వాత అది నీరుగా మారింది. ఆ నీరులో క్రిములు వచ్చినాయి, మొక్కలు వచ్చినాయి, చెట్లు వచ్చినాయి, జంతువులు వచ్చినాయి, మనుషులు వచ్చాయి. ఇది నేను చాలా సింపుల్గా చెప్పాను. అంటే ఇటువంటి ప్రపంచాన్ని ఎవడు ఉత్పత్తి చేయలేదు, ఎవడు దాని గురించి మాట్లాడలేదు. అంటే ఒక చాలా పెద్ద ప్రశ్న. ఆ రోజు వేదాలు చాలా బ్రహ్మాండంగా ఒక ఫామ్లో ఉన్నాయి. ప్రతిదీ దేవుడు పైనుంచి వస్తాడు, పైనుంచి చేస్తాడు. మీరు దేవుడికి మొక్కకపోతే, యజ్ఞం చేయకపోతే మీ తలలు పగిలిపోతాయి, మీకు శాపం వస్తుంది, మీ రాజ్యాలు కూలుతాయి, మీ వ్యాపారాలు కూలుతాయి, మీ సంసారాలు కూలుతాయి అని చెప్తున్న బ్రాహ్మణ వ్యవస్థని ఒక్క అజ్ఞాన సుత్త ద్వారా మొత్తం ఒక విస్ఫోటనంలాగా దెబ్బకొట్టాడు. అంటే అది మామూలు విషయం కాదు. అంటే ఈరోజు కమ్యూనిస్టులు కానీ ఇంకోళ్ళు కానీ, కమ్యూనిస్టులు అనుకున్న వాళ్ళు మార్క్స్ చెప్పిన థియరీని పక్కన పెట్టి దేవాలయాలకు పోయి దేవాలయాలు మొక్కుతున్నారు. నిజంగా మార్క్సిస్ట్ చేయాల్సిన పని అంటే మనం వాళ్ళు ఆలోచించుకోవాలి. కానీ అదే గౌతమ బుద్ధుడు లాంటి వాళ్ళు 2500 ఏండ్ల కిందటనే చాలా స్పష్టంగా యూనివర్స్ గురించి మాట్లాడారు. అదే సమయంలో ఏ ప్రజాస్వామ్యం అయితే ఈరోజు కమ్యూనిస్టులు ఇంకోళ్ళు మాట్లాడుతున్నారో, ఆయన ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ ఎట్లా ఉండాలనడానికి కూడా చెప్పాడు. అందుకే మార్క్సిజం బుద్ధిజం ఎక్కడ డిఫర్ అవుతుంది అని అంటే, బేసిక్గా 2 థింగ్స్లో డిఫర్ అవుతున్నారు. 1 థింగ్ ఈజ్ హింస ద్వారానే మార్పు వస్తుంది, సాయుధ పోరాటం ద్వారానే ఈ వ్యవస్థ మారుతుంది అనేదాన్ని బౌద్ధం వ్యతిరేకిస్తుంది, బుద్ధుడు వ్యతిరేకిస్తాడు. దానికి కారణం ఏంటి? ఇంకోటి కూడా చెప్తాడు అంబేద్కర్ గారు, ఇది టెంపరీ. ఏదైతే ఘర్షణ, ఇప్పుడు మనం కూడా ఘర్షణ పడతాం, తప్పదు, మనకు ఘర్షణ పడతాం, ఒక్కొక్కసారి మనం కొట్లాడతాం, ఒకసారి ఒక విధ్వంసం జరుగుతుంది. దట్ ఈస్ నాట్ పర్మనెంట్. అది ఇమ్మీడియట్గా ఒక అంశంతో జరిగే పని. అది పర్మనెంట్గా సమాజాన్ని మార్చదు. అందుకే కుల నిర్మూలన పుస్తకంలో ఆ స్పీచ్లో మీకు విషయం చాలా స్పష్టం చేస్తాడు. మీరు కులం పోకుండా వర్గం పోతుంది అని మాట్లాడుతున్నారు. మీ దేశాలలో, రష్యాలో, ఇంకో చోట, అక్కడ సమాజంలో మార్పు రాకుండా మీ వ్యవస్థలు కూడా నిలబడవు. ప్రజల్లో వాళ్ళ మానసికమైన, సాంస్కృతిక పరమైన, సామాజిక పరమైన మార్పు రాకపోతే, ప్రజల్లో ఆ సమానత్వ భావన లేకపోతే, ప్రజలందరూ ఒక్కటే అనే భావన కనుక ఇమిడకపోతే మీరు మళ్ళీ ఆ వ్యవస్థలు దెబ్బతింటాయి. అదే జరిగింది 1990లో. రష్యా విచ్ఛిన్నమైపోయి, పెట్టుబడిదారు వైపు పోయి, రకరకాల విధ్వంసాలు జరిగినప్పుడు ఏమైంది? ప్రజలందరినీ బలవంతంగా ఎన్ని రోజులు అంచి పెడతాం? ఇప్పుడు 11 దేశాలు రష్యాలో కలిసి ఉన్నప్పుడు వాళ్ళందరినీ బలవంతంగా కొన్ని రోజులు అణిచిపెట్టారు. చివరికి కుదరలేదు. అందుకే మీకు ఎన్ని దేశాలు వచ్చినాయి? కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, పోలాండ్, ఇప్పుడు జరుగుతున్న ఉక్రెయిన్, ఇవన్నీ దేశాలు పోయినాయి బయటికి. ఎన్ని రోజులు పెడతావు? రేపు భారతదేశం కూడా అంతే అవుతుంది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చి మొత్తం అని చేసి సౌత్ ఇండియాను మొత్తం ధ్వంసం చేస్తాం. రేపు పార్లమెంట్ సీట్లలో దాదాపు 70% నార్త్ ఇండియాకి పోతున్నాయి, 30% కూడా సౌత్ ఇండియాలో. వీళ్ళకి సేవ్ ఉండేది, ఇప్పుడే లేదు, అప్పటికి ఉండదు. ఎన్ని రోజులు ఉంటారు? అందుకే అంబేద్కర్ ఏం చెప్పాడంటే, ఇదే విషయం లింగ్విస్టిక్ స్టేట్స్లో మీరు కనుక ప్రతి రాష్ట్రాన్ని ఒక భాష చేసి వానికి ఒక హక్కు ఇచ్చి వాడిని కనుక నువ్వు ఉన్మాదం తెచ్చగొడితే రేపు ఏ ప్రాంతానికి ఏ భాషకు ఆ భాష దేశం అయిపోతుంది. ఎందుకు అవుతుంది?
నువ్వు అన్నీ ఇముడ్చుకోలేదు. ఈరోజు మీరు అందరు ఇక్కడికి వచ్చిండ్రు, ఈ అందరి ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరినీ సమానంగా చూస్తే మీకు ఒక సోదరభావం వస్తుంది. లేదా ఆయనను బాగా చూసి నేను బాగా చూడగా నేను బాగా చూసి ఆయన ఇంకోటి అంటే ఒకసారి 2 సార్లు చూస్తావు, 3 సార్లు చూస్తావు, 4 సార్లు చూస్తావు, ఈయనేందా పెద్ద, ఈయనతో ఏం పని, మనకేం పని అంటే సింపుల్ లాజిక్, అది సైకలాజికల్ లాజిక్. అంటే ఒక సోదరత్వాన్ని నువ్వు పెంచినప్పుడు ప్రజల్లో అటువంటి భావనను తీసుకురాకపోతే కుదరదు. అందుకే గౌతమ బుద్ధుడు ఏం చేశాడు, దానికి ఒక ప్రాక్టీస్ని పెట్టాడు. అందుకే మీకు గౌతమ బుద్ధుడి కాంచి త్రిశరణ, తర్వాత త్రిశరణలో వెరీ ఇంపార్టెంట్ థింగ్, నిజానికి ఒక పొలిటికల్ డాక్ట్రిన్ అది. ఏంటి? బుద్ధం శరణం, బుద్ధం ధమ్మం సంఘం. బుద్ధం అంటే ఇట్స్ అవేకనింగ్, ఒక చైతన్యం. ధమ్మం అంటే ఒక ప్రాక్టికల్ గైడ్. సంఘం అంటే ఇట్స్ యూనియన్. ఇప్పుడు ఏ ఉద్యమమైనా ముందు మనం తెలుసుకోవాలి, దానికి ఒక థియరీని మనం తయారు చేసుకోవాలి, సంఘం పెట్టుకోవాలి. ఏ ఉద్యమమైన ప్రపంచంలో 2600 నుంచి అదే పనిచేసినాయి. అదే సమయంలో చతురార్య సత్యాలు, పంచశీల, తర్వాత అష్టాంగ మార్గం, దశపారమిత, తర్వాత వర్చ్యూ ఆఫ్ కింగ్, దశరాజధమ్మ అని చెప్పాడు. దశరాజధమ్మ అంటే రాజు 10 ధర్మాలని పాటించాలి అని చెప్పి ఒక డెమోక్రటైజేషన్ ఆఫ్ సొసైటీ మిగలగలుగుతుంది. ఒక డెమోక్రటైజ్ సొసైటీ కాకుండా సప్రెస్ చేస్తూ మోనార్క్ ద్వారానో సైన్యం ద్వారానో చట్టాల ద్వారానో చేయడం అనేది సాధ్యం కాదు అనే విషయాన్ని చెప్తూ అప్పుడే కమ్యూనిస్ట్ పార్టీకి 1936లోనే ఆయన చాలా క్లియర్గా చెప్పారు. అంటే అప్పటికే ఆయన మార్క్సిజాన్ని, కమ్యూనిజాన్ని చాలా స్పష్టంగా అధ్యయనం చేస్తున్న వ్యక్తి. ఆయన కొత్తగా 1956లో అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు. అదే సమయంలో రెండో పాయింట్ ఏంటి అంటే, 1 హింస, 2 డిక్టేటర్షిప్. మూడోది ఆయన ఎప్పుడు కూడా ఈ థియరీని ప్రాక్టీస్ని రెండింటిని జోడించడంలో బుద్ధుడి యొక్క ఆయన ఫిలాసఫీని అర్థం చేసుకోవడంలో మీకు వజ్జీస్ డెమోక్రటిక్ సొసైటీ గురించి మాట్లాడుతాం. ఏది మీకు వారణాసి అంటే మగధ సామ్రాజ్యానికి అటు ఇటుగా మల్లా వజ్జీలని 2 జనపదాలు ఉండేవి. వజ్జీ జనపదం అనేది మగధ రాజు వచ్చి అడుగుతాడు వాడి సైన్యాధిపతిని పంపి, మేము వజ్జీల మీద దాడి చేద్దాం అనుకుంటున్నాము, నీ అభిప్రాయం ఏందంటాడు. బుద్ధుడు చెప్తాడు, ఆనందుని అడుగుతాడు. అంటే ఆయన డిస్కోర్స్ ఇది డిఫరెంట్గా ఉంటుంది కదా, మారి ఉట్లా నేను అడిగితేనే ఉట్టికైన సమాధానం చెప్పేది ఉండదు. డిస్కోర్స్ ఎట్లా ఉంటుంది, ఆనందుడితో అడుగుతాడు, ఆనంద వజ్జీలు ప్రతి విషయంలో సమావేశం అవుతున్నారు, ఆ సమావేశంలో అయిన నిర్ణయాల్ని సీరియస్గా తీసుకుంటున్నారా, వాటిని అమలు చేస్తున్నారు, వాళ్ళు పిల్లల్ని ప్రేమిస్తున్నారా, స్త్రీలని గౌరవిస్తున్నారా, పెద్దలని గౌరవిస్తున్నారు, ప్రేమిస్తున్నారు అని చెప్తాడు. వాళ్ళు ఎప్పటి వరకైతే సమిష్టి నిర్ణయాలు తీసుకొని సమిష్టి నిర్ణయాలకు కట్టుబడి ఉండి సమిష్టి నిర్ణయాలను అమలు చేస్తారో వాళ్ళను మీరు జయించలేరు అని చెప్తారు. దిస్ ఈస్ ద డెమోక్రసీ. డెమోక్రసీ మీన్స్ కేవలం నిర్ణయాలు కాదు, ఏంటి మళ్ళీ ప్రజల మధ్య సోదర సంబంధాలు, ఇతరుల పిల్లలు, మహిళలు, పెద్దలు అంటే ఏంటి, వల్నరబుల్ కదా. అంటే సొసైటీలో పెద్దలకు ఆసరా కావాలి, పిల్లలకు ఆసరా కావాలి. ఆ రోజు మహిళలకు ఖచ్చితంగా సపోర్ట్ కావాలి, ఈ రోజే సపోర్ట్ కావాలి, ఆ రోజు ఇంకా ఇటువంటి వాళ్ళు మనం గౌరవిస్తున్నాం అలా. ఇది డెమోక్రసీ. అంటే పొలిటికల్ డెమోక్రసీని చాలా చోట్ల చాలా పకడ్బందీగా చెప్పాడు. అందుకే అది అంత అర్థం చేసుకున్నాడు కాబట్టే అంబేద్కర్ గారు కమ్యూనిజం యొక్క డిక్టేటర్షిప్ని, కమ్యూనిజం యొక్క వైలెన్స్, ఆర్మ్డ్ స్ట్రగుల్ని, ఇవి రెండింటిని చాలా సీరియస్గా డిఫర్ అయ్యాడు. అంత తప్ప థియరీ ఏదైతే ఉందో ఇది ప్రాక్టికల్ థియరీ ఏంటి, బేసిక్గా ఈ సమాజం మారాలి, ఈ సమాజం దేవుడు సృష్టించలేదు, ఈ సమాజంలో ఈ అసమానతలు పోవాలి, తర్వాత సొంత ఆస్తి ఉండకూడదు, ప్రజల్లో అసమానతలు ఉండకూడదు. దిస్ ఇస్ ద బేసిక్ థింగ్స్. అందుకే
కార్ల్ మార్క్స్ గురించి, గౌతమ బుద్ధుడి గురించి అంబేద్కర్ అధ్యయనం చేయడం అంటే అర్థం ఏంటంటే మొత్తం సమాజాన్ని, అప్పుడున్న ప్రపంచ సమాజాన్ని, నిజానికి ఇంకోళ్ళు అయితే కార్ల్ మార్క్స్ బుద్ధ అనేది ఒక ఇంటర్నేషనల్ డాక్ట్రిన్, ఇది ఇంటర్నేషనల్ ఫిలాసఫీ. ఇది ప్రపంచంలో కమ్యూనిజం లేని దేశం లేదు ఇప్పటికి, అంటే కమ్యూనిజం పోని దేశం లేదు. ఈరోజు బౌద్ధం కూడా పోని దేశం లేదు. అంటే ఈ రెండు ఫిలాసఫీల మధ్య ఏదైతే ఉందో చాలా చక్కగా అర్థం చేసుకోవడం, దాని గురించి మాట్లాడటం అనేది నిరంతరమైన అధ్యయనం ద్వారానే సాధ్యమవుతుంది. అంటే మార్క్సిజం పట్ల ఒక స్పష్టమైన అధ్యయనం, బుద్ధిజం పట్ల ఒక స్పష్టమైన అభిప్రాయం లేకపోతే, అధ్యయనం లేకపోతే ఇట్లా మాట్లాడటం అనేది సాధ్యం కాదు. కాబట్టి అంబేద్కర్ గారు చేసిన ఈ ప్రయత్నాల్లో ఇంకా చాలా ఉదాహరణలు, చాలా అంశాలు చెప్పాడు. అవన్నీ మనకు అవసరం కాదు, ఎందుకంటే ఆయన వాళ్ళు అంటే సౌత్ ఆసియాకు సంబంధించిన అంశాలు. ఇంకోటి కూడా మాట్లాడతాడు, ఏంటంటే కమ్యూనిజం ఒక మాట చెప్తుంది, ఏంటిది, డిక్టేటర్షిప్ కొంతకాలమే ఉంటుంది, ఆ డిక్టేటర్షిప్ తర్వాత కమ్యూనిజం వస్తుంది. కమ్యూనిజం అంటే రాజ్యం ఉండదు, అంటే ప్రభుత్వాలు ఉండవు, ఇక అంటే ప్రభుత్వాలు ఎవరు, పాలించేటోడు అందరూ సమానమే, అందరూ బతుకుతారు. దట్ ఈస్ ఒక విజన్. అది ఈయన ఉంటాడంటే ఎప్పుడు వస్తుంది, ఎంతకాలం వస్తుంది, ఎంతకాలం డిక్టేటర్షిప్ ఉంటుంది, మీరేం చెప్పట్లేదు. అంటే ఇది హిపోక్రటిక్గా ఉంది, ఇది ఎక్కడ కూడా వాస్తవాన్ని నిలబడే విధంగా లేదు. కాబట్టి ఈ సిస్టాన్ని మీరు ప్రపోజ్ చేస్తున్నారు అని అంటే దీనికి సంబంధించిన అంశాన్ని మీరు సీరియస్గా తీసుకోవట్లేదు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ మీరు దృష్టిలో పెట్టుకొని కమ్యూనిజం అనేది తాత్కాలికమైన కొన్ని ఫలితాలను ఇస్తుంది, బౌద్ధం అనేది ఒక శాశ్వతమైన, ఒక లాంగ్విటీ సంబంధించిన పరిష్కారాన్ని ఇస్తుంది. ఇది బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ అంబేద్కర్. కమ్యూనిజం ఈరోజు వ్యవస్థను కూలదోస్తాం, ఒక వ్యవస్థను తీసుకొస్తాం, వ్యవస్థను తీసుకొచ్చినంత మాత్రాన అయిపోదు. కానీ ఆ అయిపోయేది కూడా ఏముండాలి, దానికి వాడి ప్రజల మనసుల్లో ఒక భావనని మార్చాలి. ఇప్పుడు ఉదాహరణకి సేమ్ థింగ్ కుల నిర్మూలన, కులాన్ని గురించి కూడా మాట్లాడేటప్పుడు ఇది మనకు పనికి వస్తుంది. ఆయన ఏం చెప్తాడు, కులం అనేది మానసికమైన స్థితి, వర్గం అనేది ఏంటి, ఇప్పుడు ఆస్తులను జప్తు చేస్తే వర్గం పోతుంది, కులం ఎట్లా పోతుంది, దాని మెదడులో ఉంది. మెదడులో ఉన్నదాన్ని ఏం చేయాలి, దాన్ని తీసేయాలి, అంటే భావనని తీసేయాలి. తీసేయాలంటే ఏం చెప్పాడు అంబేద్కర్ గారు, మీరైతే ధర్మశాస్త్రాలు, పురాణాలు ఇవన్నీ ఏమవుతున్నాయి వాటిని ముందు మీరు నెగేట్ చేయండి, వాటిని మీరు పక్కన పెట్టండి, అవి పనికిరావని చెప్పండి. అవి చెప్తే తప్ప కులం పోదు. మీరు మహాభారతంలో, రామాయణంలోనేమో యజ్ఞాలను కాపాడే ఒక వ్యవస్థ, దానికి ఒక నాయకుడు, భారతంలోనేమో బ్రాహ్మణ వ్యవస్థని బ్రహ్మాండంగా నిలబెట్టే ఒక వ్యవస్థ, దానికి నాయకులు, వాళ్ళని గొప్పలు చేసి చెప్పినంత కాలము, బ్రాహ్మణ వ్యవస్థను ఆధిపత్య వ్యవస్థగా ఉంచినంత కాలము కులం ఎట్లా పోతుంది. అందుకే కులం మానసిక స్థితి. కాబట్టి ప్రజల్లో ఉండే అసమానతలు, ప్రజల్లో ఉండే ఇవన్నీ కూడా మానసికమైన స్థితులు. ఇవన్నీ ఇది ఎట్లా పోవాలి, అష్టాంగ మార్గం ద్వారా పోవాలి. అష్టాంగ మార్గంలో ఏదైతే సరి అయిన జీవనం, సరి అయిన మాటలు, సరి అయిన ఆచరణతో పాటు మనం జ్ఞానాన్ని పెంచుకోవటము, ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఒక కాన్సన్ట్రేషన్ పోవటము, అంటే ప్రజ్ఞ, శీల, సమాధి ఏదైతే ఉన్నాయో ఈ మూడింటిని ఆచరించడం, ఇది పరిష్కార మార్గం. దీనికి సంబంధించి మనం ఇది చూడాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పారు. ఫైనల్గా ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు అంబేద్కర్ గారు భారతదేశానికి అందించిన ఇది ఏదైతే ఉందో ఇది 2500 ఏళ్ళ పోరాటం, అది ఘర్షణ. అందుకే అంబేద్కర్ ఇంకో మాట మాట్లాడు, మార్క్సిజంలో ప్రపంచ చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్ర అని ఒక స్లోగన్ ఉంటుంది. అంటే ప్రతి చోట వర్గ పోరాటం జరుగుతుంది. అందుకే ఇండియాలో ఏంది, బ్రాహ్మణిజానికి బుద్ధిజానికి జరిగిన చరిత్రే భారతదేశ చరిత్ర అంట. నిజం అదే. ఏంటి బ్రాహ్మణిజానికి బుద్ధిజానికి, బ్రాహ్మణిజం అసమానతలకు సింబల్ అయితే బుద్ధిజం సమానత్వానికి సింబల్, బ్రాహ్మణిజం అమానవీయతకు సింబల్ అయితే బుద్ధిజం మానవీయతకు సింబలిజం, బ్రాహ్మణిజం ఆధిపత్యానికి సింబల్ అయితే బుద్ధిజం ఒక మనిషి యొక్క తత్వానికి సింబల్. ఇట్లా ఒక రకమైన చరిత్రను కూడా చాలా
క్లియర్గా భారతదేశ చరిత్రను అధ్యయనం చేసుకోవడానికి వీలైన ఒక పరిష్కారాన్ని కూడా ఇచ్చాడు. చివరిగా ఒక విషయం ఏంటంటే, ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రారంభమైంది బుద్ధుడి నుంచి. ప్రధానమైన 4 అంశాలు: బుద్ధుడి యొక్క దశరాజ ధర్మం, అశోకుడి యొక్క దౌలీ ఇన్స్క్రిప్షన్, అంబేద్కర్ గారి యొక్క ఫ్రెటర్నిటీ, ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఇవి నాలుగు కలిస్తే ఈ భారతదేశ ప్రజాస్వామ్య చరిత్ర. కాబట్టి ఈ థియరీల మధ్య ఉన్న 2 థియరీల మధ్య ఉన్న అంశం ఏదైతే ఉందో, అంబేద్కర్ గారు ఎక్కడా మార్క్సిజాన్ని నెగేట్ చేయలేదు, డిఫర్ అయ్యారు. డిఫర్ అవ్వదే సీరియస్గా డిఫర్ అయ్యారు. చేయాల్సిందని చెప్పారు, చెప్పాల్సింది చెప్పారు. అట్లా ఆ విధంగా మార్క్సిస్టులు ఇంకోళ్ళు అంబేద్కర్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే అదొక మంచి అభిప్రాయం. దెన్ ఏదైనా సమాజంలో చరిత్రలో సత్యం మిగులుతుంది, సత్యం జయిస్తుంది. థ్యాంక్ యూ. అంబేద్కర్ గారు ఎన్నో పోరాటాలు చేశారు, కానీ ఎక్కడ అరెస్ట్ కాలేదు. ఎలా అంటే పోరాటం చేస్తే అరెస్ట్ కాలేదు అంటే అదేమన్నా అది థీరియా? రాజ్యాంగంలో రాసి ఉందా? బ్రహ్మానందం అంటూ అన్ని రాజ్యాంగంలో రాసి ఉంటాయాలేండి అన్నట్టు కాదు. విషయం ఏంటంటే ఆయన, అందుకే మనం అర్థం కాదు, మనకు అంబేద్కర్ అర్థం కాల. ఆయన అరెస్ట్ చేయాల్సిన పనులు, అరెస్ట్ చేసే పనులకు ఆ రోజున్న దాంట్లో స్కోప్ లేదు ఒకటి. రెండోది, ఆయన ఏంటి అంటే అప్పటికే ఆయనకున్న ఒక ఎక్స్పోజర్తో, ఆయనకున్న ఒక రకమైన గుర్తింపుతో ఆయన ప్రధానంగా ఒక ప్రెషర్ గ్రూప్గా, ప్రెషర్ దానిగా పనిచేయడం అనేది చూస్తాం. రెండోది, ఆయన ఎప్పుడు అరెస్ట్ అవుతాడు? బ్రిటిష్ కదా అక్కడ ఉంది. బ్రిటిష్ వాళ్ళను వ్యతిరేకిస్తూ, బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా బాంబులు వేసి అరెస్ట్ అవుతాడు. కానీ బ్రిటిష్ ఆయనే చెప్పుకున్నాడు ఏంటిది, ఈ దేశంలో బ్రిటిష్ పోవడం కంటే ముఖ్యం నా కులం పోవడం, ఈ దేశంలో బ్రిటిష్ వాడు వెళ్ళిపోవడం కంటే ముఖ్యం ఇక్కడ సమానత్వం కావడం. కాబట్టి మీరు బ్రిటిష్ వాడి దగ్గర అధికారం మీరు తెచ్చుకుంటే మాకు సరిపోదు, ఆ అధికారంలో మేము భాగం కావాలి, మాకు ప్రాతినిధ్యం ఉండాలి. అందుకే మీరు ఇంకోటి కూడా చూడండి, ఆయన బ్రిటిష్ ఏజెంట్ అని తిట్టినా కూడా ఆయన ఎక్కడ రెచ్చిపోలే. బ్రిటిష్ ఏజెంట్ అని తిట్టారు, ఇంకోటి తిట్టారు, నిజాం ఏజెంట్ అని తిట్టారు, సుందరయ్య నువ్వు నిజాం ఏజెంట్ అని తిట్టాడు. ఇట్లా అనేక రకాలైన తిట్లు తిట్టారు. కానీ ఆయన ఒక్కటే దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆయన ప్రతి అంశాన్ని ఆ రోజు ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వంతో కొట్లాడి దాన్ని చట్టరూపం తీసుకురావాలనేది ఆయన ప్రధాన ఉద్దేశం. అందుకే డెమోక్రటిక్ ప్రాసెస్ అనేది ఆయనకు చాలా ఒక ప్రధానమైన మెథడ్ ఆయనకు. ఆయన దాని నుంచి పక్కకి వెళ్ళాలి కాబట్టి ఆయన సక్సెస్ కాగలిగాడు. ఈరోజు మీరు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అంబేద్కర్ గారు చేసిన కృషి, అంబేద్కర్ చేసిన ప్రజెంటేషన్ మీరు చదవాలి. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చదవాలి. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఆయన ఏం మాట్లాడాడు? రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మేము హిందువులతో సమానం కాదు, వీఆర్ సోషల్ మైనారిటీస్, అంటే సామాజిక పరమైన మైనారిటీ. అప్పటికి ముస్లింలకి, సిక్కులకి సపరేట్ ఎలక్టోర్స్ ఉన్నాయి. 2011 నుంచే సపరేట్ ఎలక్టోర్స్ ఉన్నాయి. అది తీసుకొని ఫైట్ చేశాడు ఆయన. మీరు ముస్లింలకు, సిక్కులకు సపరేట్ ప్రత్యేకంగా వాళ్ళ ప్రతినిధులను ఎన్నుకునే అవకాశం మీరు ఇస్తున్నప్పుడు మాకెందుకు ఇవ్వకూడదు? మేము ఈ సమాజం మమ్మల్ని ఏమి వాళ్ళ దగ్గర చేర్చుకోలేదు. వాళ్ళు రిలీజియస్ మైనారిటీస్ అయితే మేము సోషల్ మైనారిటీస్, మేము సామాజిక పరమైన అల్పసంఖ్యాకులు అనే దాంతో సక్సెస్ అయ్యాడు ఆయన. ఆ తర్వాత మీరు ప్రతిసారి ఇంకొక అంశం కూడా చూడాలి. అంటే అంబేద్కరు తన పేరును, ప్రతిష్టను ఎప్పుడు చూసుకోలేదు. 1944లో బ్రిటిష్ గవర్నమెంట్లో చేరాడు. నిజానికి బ్రిటిష్ గవర్నమెంట్లో చేయడం, ఇప్పుడు మనమైతే మన దగ్గర చాలా నువ్వు ప్రభుత్వంతో మాట్లాడుతున్నావు, పలా కేసీఆర్ దగ్గర, రేవంత్ రెడ్డి దగ్గర మాట్లాడుతున్నాడు, లొంగిపోయాడు, వీడు అయిపోయాడు. అది లొంగిపోయాడు, అయిపోయాడు, ఆడపోయి వాడు ఏం పని చేస్తున్నాడో చూడాలి కదా. అంబేద్కర్ గారు బ్రిటిష్తో చేరాడు, మంత్రిగా చేరాడు. ఏం చేశాడు? ఈరోజు మనం ఏదైతే రిజర్వేషన్లు చెప్తున్నాం, ఉద్యోగులై, విద్య, స్కాలర్షిప్లు అప్పుడే వచ్చినాయి, కాన్స్టిట్యూషన్ తర్వాత రాలేదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. బ్రిటిష్ టైంలోనే విదేశీ స్కాలర్షిప్స్ వచ్చినాయి, బ్రిటిష్ టైంలోనే మెరిట్ స్కాలర్షిప్స్ వచ్చినాయి, బ్రిటిష్ టైంలోనే ఉద్యోగుల రిజర్వేషన్స్ వచ్చినాయి, బ్రిటిష్ టైంలోనే ఈ అన్ని అంశాలు అవన్నిటిని రాజ్యాంగంలో పొందుపరిచామంతే. ఇప్పటికీ ఉద్యోగాలు కాన్స్టిట్యూషన్ కాదు కదా.
ఉద్యోగాల రిజర్వేషన్ అనేది కాన్స్టిట్యూషన్ కాదు. అది చేయమని మనం కొట్లాడుతున్నాం, అడిగేటోడు లేడు వాడు. ఇప్పుడు గవర్నమెంట్ చేయకుండా నువ్వు చేసేది ఏం లేదు. పొలిటికల్ రిజర్వేషన్ ఇస్ అ కాన్స్టిట్యూషన్. ఎడ్యుకేషన్ రిజర్వేషను, ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్ కాన్స్టిట్యూషన్ కాదు. కాన్స్టిట్యూషన్లు ఇప్పటికీ చేర్చలేదు. బ్రిటిష్ వాడు పెట్టిన ఆ ఫర్మానా ఇప్పటికీ నడుస్తుంది అంతే. ఇప్పుడు తీసేవారు పెట్టారు, అది వేరే విషయం. కానీ చెప్తున్నా ఉండడానికి ఉద్యోగాలు లేవు. కాబట్టి ఆ తర్వాత మీకు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో చేరడానికి ఎవరైనా మీరు ఒక 4 ఏళ్ళ ముందే ఇంత పెద్ద పుస్తకం రాశాడు గాంధీని తిడుతూ. ఇంత ఉండదు, తిట్టకుండా తిట్టి రాశాడు. వాళ్ళు తిట్టారు. 1946లో బాంబేలో ఓడగొట్టారు. కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఇద్దరు కలిసి ఓడగొట్టారు. అప్పుడు జోగేంద్రనాథ్ మండల్ బంగ్లాదేశ్ నుంచి, తూర్పు బెంగాల్ నుంచి ఎన్నికైతే జోగేంద్రనాథ్ మండల్ రిజైన్ చేసి అంబేద్కర్ని ఆ సీటు నుంచి పంపించారు. పంపించిన తర్వాత ఏమైంది? పాకిస్తాన్ విడిపోయింది. పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఆయన సీటు పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి రిజైన్ రావాల్సి వచ్చింది. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ కాంగ్రెస్ అప్పుడు ఒక సీట్ కాలేండి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో బాంబే నుంచి, ఎవరో చనిపోవడం ఏదో జరిగింది. అది సీటుని అప్పటికే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ అభ్యర్థి ఎవరినో ప్రపోజ్ చేశారు, పలానా ఆయన వస్తాడు. రాజేంద్ర ప్రసాద్ లెటర్ రాశాడు కాంగ్రెస్ పార్టీకి, మహారాష్ట్ర కమిటీకి, ఆల్ ఇండియా కమిటీకి రాశాడు. మీ కొంప మునిగేది ఏం లేదు, వారు రాకపోతే వారు ఆగనియండి. అక్కడ అంబేద్కర్ అనేవాడిని తీసుకోవడం అనేది మనకు అవసరం. లెటర్ నా దగ్గర ఉంది. అంబేద్కర్ లేకపోతే మనం రాజ్యాంగం ముందుకు తీసుకెళ్ళలేము, ఈజ్ నెసెసరీ అని లెటర్ రాసి అప్పుడు అంబేద్కర్ను మళ్ళీ బాంబే నుంచి ఆ సీట్లో తీసుకుంటారు. ఎందుకు రాజేంద్ర ప్రసాద్ తీసుకున్నాడు? ఎందుకు తీసుకున్నాడంటే మీరు ఆయన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఫస్ట్ లెక్చర్ చదవాలి, ఫస్ట్ స్పీచ్ ఆఫ్ అంబేద్కర్. అంటే అది ఎందుకు చదవాలని చెప్తున్నానంటే నీకు ఆవేశం కుదరదు. ఒక పని చేయాలన్నప్పుడు నువ్వు చాలా స్థితప్రజ్ఞత కావాలి. ఏ సమయంలో ఏది చేస్తే బాగుంటే అది చేయాలి, అంతేగాని పిడుక్కు బియ్యానికి ఒకటే మంది అయితే కుదరదు. ఏం చెప్తాడంటే స్టార్ట్ చేస్తూ, అది మీకు దొరుకుతుంది, తెలుగులో కూడా ఎవరో పబ్లిష్ చేశారు. మనం ఇక్కడ భారతదేశ భవిష్యత్తును నిర్మించడానికి కూర్చున్నాం. ఇక్కడ ఉన్నోళ్ళమంతా వైరి వర్గాలు, ఒకరికొకటి ఎవరికి పడదు. మనకు ఇప్పుడు నాకు నీకు పడదు, నాకు ఎవరికి పడదు. కానీ దేశ భవిష్యత్తు కోసం అందరం ఆలోచించడానికి కూర్చున్నాం ఇక్కడ. కాబట్టి అది చాలా ముఖ్యం. నేను దానికోసం సిద్ధంగా ఉన్నా. తనని తను ఆఫర్ చేసుకున్నాడు. ఐఎమ్ హియర్ టు సపోర్ట్. ఆయనకు తెలుసు ఏంటి రాజ్యాంగంలో రాకపోతే ఏం కుదరదు అంటే, అది ఏదైనా చట్టరు. ఆయన మొదటి నుంచి ఉన్నది ఏంటంటే డెమోక్రటిక్ సిస్టంలో చట్టం కావాలి. చట్టం అయితే ఇవ్వాలి కాబట్టి ఇంకోటి అడుగుతాడు రేపు వచ్చి. ఈరోజు రాజ్యాంగంలో ఉన్నాయి కాబట్టి మీరు అడుగుతున్నారు, నేను అడుగుతున్నా. రాజ్యాంగం లేవనికి ఏం చేస్తాము? అందుకే రాజ్యాంగం ద్వారా ఏమైంది, ఈ చట్టం ఏమి, మన వాళ్ళు చాలామంది గవర్నమెంట్ చట్టాలు చేస్తుందండి. ఏం చేస్తుంది? ఏం లాభం? చట్టాలు చేయదా, నువ్వు కొట్లాడు, మరి ఏం చేయాలి? చట్టం ఉంది, కొట్లాడు ఎవడొద్దు. అందుకే అప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఆ స్పీచ్ ద్వారా గుర్తుపడతాడు ఈయన అవసరం ఉంది. అప్పటికి గాంధీ కూడా రియలైజ్ అవుతాడు. తర్వాత ఈ కింది కులాల నుంచి కూడా ఒక రిప్రజెంటేషన్ కావాల్సిన అవసరం. రెండోది, నాట్ ఓన్లీ దట్, ఈజ్ నీడ్ ఆఫ్ ద అవర్. మీకు రాజేంద్ర ప్రసాద్ లాస్ట్ స్పీచ్లో చెప్తాడు కదా, ఒక ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, ఒక ఆయన చనిపోయాడు, ఒక ఆయన ఢిల్లీకి అవతల ఉన్నాడు, ఒకడేమో పార్టీ కార్యక్రమాల్లో ఉన్నాడు, ఒకడేమో రాడు, మిగిలింది ఒక్కడే పనిచేశాడు. ఆ ఒక్కడు పనిచేస్తాడనే విషయం వాళ్ళకి తెలుసు. ఆ ఒక్కడు పనిచేయడం వల్లనే ఆయన ఆరోగ్యం పూర్తిగా పోయింది. ఆ తర్వాత మీకు 6 ఏళ్ళకే కదా చనిపోయింది. బీపీ, షుగర్ అన్నీ చాలా షూటప్ అయ్యి చాలా రకరకాల సమస్యలు వచ్చి పోవడం జరిగింది. కాబట్టి అరెస్ట్ కావటము, అరెస్ట్ కాకపోవటం అనేది ఇట్స్ నాట్ ఎ ఇష్యూ. ఆయన బ్రిటిష్ వ్యతిరేకంగా ఆయన ఇంకో మాట చెప్పాడు, బ్రిటిష్కి నేను అనుకూలం కాదు, నా ప్రజల కోసం బ్రిటిష్తో నేను మాట్లాడుతాను. వెనుకబాటు పట్టే ముందటి బాటు పట్టే. కానీ ఈరోజున్న ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకమైన వ్యవస్థలు ముందుకు వస్తాయి. ఈరోజున్న పరిస్థితుల్లో నాకు తెలిసి ప్రధానమైన అంశం ఏంటంటే ఈ కన్జ్యూమరిజం లాంటివి, తర్వాత ఈ టెక్నాలజీ లాంటివి, తర్వాత మనిషి యొక్క ఇండివిజువల్ గ్రోత్ లాంటివి పెరగడం వల్ల, సమిష్టితత్వం పనిలో లేకపోవడం వల్ల మొత్తంగా ఏమైందంటే ఒక సమిష్టి భావన అనేది ధ్వంసమైంది.
ఉదాహరణకి ఇంతకుముందు ఒక ఫ్యాక్టరీలో ఒక వస్తువు ఉత్పత్తి జరగాలంటే కొన్ని వందల మంది కలిస్తే అది సాధ్యమవుతుంది. ఈరోజు అది ఎక్కర్లేదు, ఒకడు మిషన్ మూడు నుండి 100 సృష్టిస్తాడు. అంటే సమిష్టితత్వం లేదు నీకు. తర్వాత రెండోది ఏమైంది, నీకు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అనేక సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రతి ఒక్కరం ఏం చేస్తున్నాము, అవి అందుకోవడానికి పరుగులు పెడుతున్నాం. ఇప్పుడు ఉదాహరణకి ఇండ్లు ఉన్నాయి. 1990కి ముందు మీకు కార్లు ఎంతమందికి ఉన్నాయి, బైకులు ఎంతమందికి ఉన్నాయి, ఎందుకు లేవు? అప్పుడు కొంటే మొత్తం డబ్బు పెట్టి కొనాలి. 90 తర్వాత ఏమైంది, లిబరలైజేషన్ వల్ల లోన్లు ఇస్తున్నాడు, ఆ ఇంటికి వచ్చి కారు ఇస్తున్నాడు. వీడికి అవసరం లేకుండా కారు కొంటాడు. ఆడు ఇంటి పక్కన ఉన్న కాబట్టి నా భార్య ఊకోదు, ఆడికి ఇంటి పక్కన నా కారు కొను, ఆడు ఇస్తాడా, బ్యాంక్ వాడు రుణం ఇస్తాడు. ఏం చేయాలి ఆ తర్వాత? ఆ బ్యాంక్ వాడు రుణం తీర్చడానికి వీడికి 24 గంటలు పనిచేయాలి. 24 గంటలు పనిచేయడం కాదు, లంచాలు తీసుకోవాలి. లంచాలు తీసుకోగానే ఇంకొని మోసం చేయాలి. మేము సింగరేణిలో పనిచేసాం, సింగరేణి ఉద్యమంలో పనిచేసినాం. 70, 80, 90 ముందు ఎంత సమిష్టి తత్వం ఉండేదంటే ఆ జీతం వచ్చేది, ఆ జీతం తినేది, తాగేది, మంచి హాయిగా లైఫ్ గడిచేది. ఈరోజు ఏమైంది, 60%, 70% ఈఎంఐలకు పోతున్నాయి. ఇల్లు కట్టుకోవాలనే అవన్నీ అక్కడ కాలేజీలు చదివించాలి, ఇంకోటి చేయాలి, మొత్తం బంగారం కొనాలి, ఎండి కొనాలి, మళ్ళీ తీసుకుపోయి బ్యాంకులో పెట్టాలి, మళ్ళీ అప్పులు లేవాలి. ఇది మొత్తం వానికి ఎప్పుడు సమిష్టి తత్వం వస్తుంది? ఇది ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ అయ్యే పరిస్థితి వస్తుంది. మార్క్సిజం అయినా బుద్ధిజం అయినా ఎందుకు ఎప్పుడు వస్తుంది అని అంటే, అరే మనందరికీ ఏదో ప్రమాదం జరుగుతున్నది రా, దగ్గర రాండి, అది ఏదో అయిపోతుంది, మనం మునిగిపోతాం అన్నప్పుడు అది మళ్ళీ మొదలవుతుంది. కాబట్టి అప్పటి వరకు ఇది దెబ్బ తినకుండా మనం దాన్ని కాపాడుకుంటూ ఉండాలి. దాన్ని ఆ గుంజ పట్టుకొని అది ఇరగకుండా పట్టకుండా నీలాంటోడు నాలాంటోడు అట్లా కూర్చోవాలి. దాన్ని పట్టుకొని కూర్చుంటే మళ్ళీ ఎవడన్నా వస్తాడు. అంతేగాని ఇది పోయేది కాదు. ఎవరికైనా మనిషికి ఎప్పటికైనా అది రావాల్సిందే. ఇంకొందుకంటే 2050 వరకు కేవలం 30% మంది మాత్రమే పని ఉంటుంది, 70% మందికి పని ఉంటుంది. 70% మంది నువ్వు చేస్తానన్న పని ఇప్పుడే లేదు కదా. ఇప్పుడే సాఫ్ట్వేర్ నుంచి నీకు పీక్ అవతల పారేస్తున్నారు. 1000 మంది పనిచేసి ఒకటి చేస్తున్నాడు, 1,00,000 మంది పనిచేసి ఒకటి చేస్తున్నాడు. ఈ వ్యవస్థ ఇట్లా ఉంటే రేపు ఏమవుతారు? ఈ ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే, రేపు ఇప్పటికే మొదలైంది అది, బియ్యం ఫ్రీ, ఇల్లు ఫ్రీ, నీళ్లు ఫ్రీ, కరెంటు ఫ్రీ, పప్పు ఫ్రీ, అన్నీ అయిపోయిన తర్వాత ఏమవుతుంది? పశువు కంటే ఇనంగా పని లేకపోతే ఏమవుతుంది? పని లేదు కదా. ఇప్పుడు పశువులకు మనం గట్టేసి ఏం చేస్తాం? తౌడు పెడతాం, గడ్డేస్తాం, కానీ అదన్నా పాలిస్తాయి, నువ్వేమి ఇవ్వవు. అంటే ఇప్పుడు ఏమవుతాడు చివరికి? నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మొత్తం ధ్వంసమై వాళ్ళని ఉన్నోన్నన్నా చంపుతాడు, వీడన్నా చస్తాడు, ఏదో జరుగుతుంది. కాబట్టి మళ్ళీ ఆ రకమైన వ్యవస్థ తిరిగి వస్తుంది. ఇప్పుడు అందుకే నీకు పూర్వం టాటా బిర్లా పెరగాలంటే 20-30 ఏళ్ళు పట్టేది. వాడు ఏదన్నా 100 కోట్లు 1000 కోట్లు సంపాదించాడు. అదాని గాడికి ఏమైంది? 5 ఏళ్ళల్లో లక్షల కోట్లు. అసలు ఊహిస్తామా? కాబట్టి ఇది ఇక్కడ ఆగదు, ఇది ధ్వంసం అవుతుంది, ధ్వంసం కాకుండా ఉంటుంది. ఆ ధ్వంసం అయ్యేదానికంటే ముందు ఇటువంటి ప్రచారం చేసుకొని అందరం కొద్దిగా ఎక్కడికక్కడ గుంజలు పట్టుకొని నిల్చోవాలి, పడిపోకుండా. రేపు ఎవడన్నా వస్తే నీడ ఇచ్చడానికి మనం ముందు షెల్టర్ చేసి పెట్టుకోవాలి. మనం కొన్ని త్యాగం చేయాలి. మన లైఫ్లో కొంత త్యాగం చేస్తే, అన్ని త్యాగం చేసే పరిస్థితి లేదు, ఎందుకంటే ఇంట్లో ఒప్పుకోరు, ఇంకోటి ఒప్పుకోరు. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్.